నమస్తే అండి, నేను రజాక్. పాకిస్తాన్లో బాంబు దాడి, ఏకంగా ట్రైన్ని పేల్చి దొబ్బేశారు. సో ఈ రోజున మన దేశంలో ఇలాంటివి లేవంటే దానికి క్రెడిట్ ఇవ్వాల్సింది మన నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి. మనం ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని మతాల పరంగా మాట్లాడుకున్నా కొన్ని నాట్లు ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మన దేశంలో అక్రమంగా జొరబడతానంటే, లేదంటే టెర్రరిస్ట్ మూక మన దేశంలోకి వస్తుందంటే తొక్కిపెట్టి నార తీసి అవతలేస్తున్నారు అన్నమాట మనోళ్ళు. పాకిస్తాన్లో ఏరడం పక్కన పెడితే, పాకిస్తాన్లో కూడా మనోళ్ళు ఏరుతున్నారన్న విషయం చాలామందికి తెలియదో. బట్ అక్కడ ఎలా చచ్చిపోతారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం మీద ఎవరైనా దాడి చేయాలని చెప్పేసి ఒక వ్యూహరచన చేసినాడు, అది మన ఇంటెలిజెన్స్ గమనించింది అనుకో, అలా ఆటోమేటిక్ వాడు అగంతకుల చేతుల్లో చచ్చిపోతారన్నమాట. ఒక ఇద్దరు అగంతకులు బైక్ మీద వస్తారన్నమాట, కాల్చి చంపేస్తారన్నమాట. వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు ఈ ప్రపంచానికి, కానీ వాళ్ళు వచ్చి చంపేస్తారన్నమాట. అలా ఇప్పుడు వరకు ఎన్ని జరిగినాయో లెక్కపత్రం లేదనమాట. కేవలం పాకిస్తానే కాదు, చాలా దేశాలు ఇలా జరుగుతుంది. ప్రస్తుతానికైతే కొన్ని ఆపరేషన్స్ అయితే నడుస్తున్నాయి. మరి ఆ ఆగంతుకులు ఎవరో నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియనట్టే ఉండాలి మనం. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఈ పాకిస్తాన్లో బలూచిస్తాన్లో వచ్చేసి రైలు మీద దాడి అయితే జరిగిందన్నమాట. అది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వస్తున్నట్టుంది. సో అది కథ. అసలు విషయం ఏంటి, ఎందుకు దాడి చేసినారనే దానికి సంబంధించి చూస్తే కనుక ఏం లేదు, ఒక సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక బంగారపు నిధి ఉంది, ఇంకో ప్లేస్లో వచ్చేసి ఒక సిటీ ఉంది. సో ఈ బంగారపు నిధిని ఎంతసేపు తీసుకెళ్ళి ఆ సిటీలో పెట్టుబడి పెట్టుకుంటున్నారు తప్ప, ఈ బంగారు నిధికి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయట్లేదు. ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన కోర్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ ఉంటుంది. ఈ బలూచిస్తాన్ కావచ్చు, అదేవిధంగా ఆఫ్ఘన్కి సంబంధించినటువంటి కొన్ని చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల విషయంలో పాకిస్తాన్ ఒక రకమైన వైఖరిని అవలంబిస్తూ ఉంటుంది. సో బలూచిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ప్రత్యేక దేశం కావాలి, మేము మీతో కలవం, మీ పాకిస్తాన్తో మేము కలవం, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో వాళ్ళు ఎలా ఫైట్ చేస్తున్నారు? కొన్ని గ్రూపులుగా ఫైట్ చేస్తున్నారు, కొంతమంది టెర్రరిస్టులుగా ఫైట్ చేస్తున్నారు, ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఫైట్ చేస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఏదైతే వెహికల్స్ ఉంటే వాటి మీద అటాకులు చేయడం, మనుషుల మీద అటాకులు చేయడం ఏదో చేస్తూ ఉన్నారు. మొత్తాన్ని ఏం జరిగిందయ్యా అంటే, ఏదైతే పాకిస్తాన్ మెయిన్ కోర్ సిటీల నుంచి వస్తాయో ట్రైను, ఆ ట్రైన్లకు సంబంధించి దాన్ని హైజాక్ చేసి పేల్చి అవతలేసినారు అన్నమాట. అది కథ. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ అనేది ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు ఒక సపరేట్ కంట్రీగా కోరుకుంటున్నారు. ఒక ఆఫ్ఘనిస్తాన్ మాదిరి, ఒక పాకిస్తాన్ మాదిరి, దీన్ని కూడా ఒక సపరేట్, ఒక బంగ్లాదేశ్ మాదిరి దీన్ని కూడా ఒక సపరేట్ కంట్రీగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. బట్ దీన్ని కనుక ఒక సపరేట్ కంట్రీ చేస్తే కనుక పాకిస్తాన్కి ఒక పెద్ద బొక్కబడిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా ఇక్కడ దీనికి సంబంధించి ఈ ప్లేస్లో వచ్చేసి మైన్స్ ఏవైతే ఉంటే అవి ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్కి ఏదో ఏ చైనాకో లేకపోతే దిక్కుమాల దేశానికి ఏదో అమ్మేసుకొని ఆ భూమిలో వీళ్ళు కానిస్తూ ఉంటారనమాట. వీళ్ళు బతుకంతా ఇలా ఏడుస్తూ ఉంటారు అనమాట. మొత్తానికి ఏంటంటే ఒకటి చెప్తా, మరి అక్కడ అందరూ ముస్లింలే కదా ఉంది, మరి వాళ్ళ మీద వాళ్ళు ఆ విధంగా బ్లాస్టులు చేసుకున్నారంటే ఒక విషయం అయితే చెప్తా. ఈ భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేని రోజుల్లో శివుని భక్తులు, విష్ణు భక్తులు కొట్టుకునేటోళ్ళు. సరే, ఇప్పుడు హిందూ మతమే ఉందనుకుందాం. సో హిందూ మతంలోనే అనేక రకాల క్యాస్ట్లు ఉన్నాయి కదా, కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్డి వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు. సో అందరూ హిందువులే కదా, బట్ వీళ్ళలో కూడా డిస్క్రిమినేషన్ ఉంది కదా. సో అదే మాదిరి ముస్లింల్లో కూడా ఉంటుంది అనమాట. సో అదే అక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మాదంటే మాది ఎక్కువ, గొప్ప, తొక్క, తోటకూర ఏవో ఉంటాయి. సో ఆ విధంగా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. మొత్తానికైతే సామాన్యుల ప్రాణాలు అయితే పెట్టాలా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఈ దిక్కుమాలిన రాజకీయాల వల్ల. అసలు నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ దివాలా దేశం ఇప్పటికే 280-300 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఒక వాళ్ళ పాకిస్తాన్ రూపీ ఏదైతే ఉందో. వాళ్ళకి మళ్ళీ మన దేశంతో కంపారిజన్ వీళ్ళకి మళ్ళీ వీళ్ళ బతుకు మళ్ళీ ఏం కావాలి, కాశ్మీర్ కావాలంట. కాశ్మీర్ కావాలి వీళ్ళకి. తింటాకి తిండి లేదు కానీ మీసాలకు సంపంగిన ఉన్నానంటే ఈ బ్యాచ్ అనమాట ఇది. సో మొత్తానికి నేను ఎందుకు బీజేపీ పార్టీకి, మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పినానంటే, ఏం లేదు, ఒక అండర్స్ని ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉండాలి పక్క దేశాల మీద. ఒక ఐఎస్ అని, లేకపోతే ఐఎస్ఐ అని, లేకపోతే అదని ఇదని, ఎవరిని పడితే వాడిని ఎందుకు పోషిస్తారో తెలియదు. ఆ బాంబులు ఏందో, ఆ మోత ఏందో, ఆ కథ ఏందో, వ్యవహారం ఏందో తెలియదు. సో మొత్తానికైతే ఈ రోజున మన దేశంలోకి ఇలాంటివి రాకుండా రకరకాల నెగా నేత్రాలు, అదేవిధంగా డ్రోన్లు, అదేవిధంగా వెపన్లు అన్నింటినీ కూడా విపరీతంగా డమ్ చేస్తున్నారు అనమాట మన మిలిటరీలో. సో అందుకోసం అని చెప్పేసి ఇదివరకైతే పేల్చిన తుపాకీకి గుళ్ళకు కూడా లెక్క చెప్పాలంటే, ఈ రోజున అలాంటిది ఏం లేదు. ఎంతమందిని వేసినా పర్లేదు, గుళ్ళు మాత్రం ఫ్రీ. అది సంగతి మన భారతదేశానికి సంబంధించి.